Okay, let's go. మీకు తెలుసా, ప్రతి సంవత్సరం భారతదేశంలో వందలాది దుర్గామాత మండపాలు ఏర్పాటవుతాయి. కానీ వాటిలో చాలా తక్కువగా ఎకో ఫ్రెండ్లీ ఉంటాయి. కానీ ఈసారి హైదరాబాద్లో హరిబౌలి ఏరియాలో ఏర్పాటు చేసిన మండపం అయితే గ్రాండ్గా, అంతే యూనిక్గా ఉంది. ఇదైతే అందరికి ఇన్స్పిరేషన్ అవుతుంది ఎకో ఫ్రెండ్లీ మండపాలు తయారు చేయడానికి. హైదరాబాద్ హరిబౌలిలో ఏర్పాటు చేసిన ఈ దుర్గామాత మండపం అయితే నిజంగా ఒక నెక్స్ట్ లెవెల్ క్రియేటివిటీకి ఉదాహరణ. ఆర్గనైజర్స్ భక్తితో పాటు ప్రకృతి పట్ల ఉన్న ప్రేమను చూపించడానికి ఈ ఎకో ఫ్రెండ్లీ మండపాన్ని అయితే డిజైన్ చేశారు. ఇది సాధారణమైన ఎకో ఫ్రెండ్లీ మండపం కాదండి. మొత్తం మండపం సెటప్ అంతా ఎకో ఫ్రెండ్లీ, జూట్ అలానే బ్యాంబూ స్టిక్స్తో తయారు చేశారు. ఇలా ఇంత పెద్ద స్కేల్లో ఒక ఎకో ఫ్రెండ్లీ మండపం హైదరాబాద్లో చూడడం అంటే నిజంగా చాలా అరుదైనది. దీన్ని ఉపయోగించిన మెటీరియల్ అన్నీ నేచురల్ ఫ్రెండ్లీ అండ్ పొల్యూషన్ ఫ్రీ. ఇంత పెద్ద మండపం సెటప్ చూసి నేనైతే నమ్మలేదు నిజంగా ఎకో ఫ్రెండ్లీ అంటే. అంత బాగుంది. మరి ఎటుపక్క చూసినా చాలా క్రియేటివిటీ చూపించారు వీళ్ళైతే. మండపం ఏ రేంజ్లో ఉన్నా కానీ ఇక్కడున్న దుర్గామాత అయితే నెక్స్ట్ లెవెల్. 2 నల్ల పుల్లల మధ్యన ఉన్న మాతను చూస్తే ఎవరైనా చేతులెత్తి మొక్కాల్సింది. ఇదైతే నా పర్సనల్ బెస్ట్. అంత నచ్చింది నాకైతే. డిస్క్రిప్షన్ బాక్స్లో అడ్రస్ని యాడ్ చేశాను. ఖచ్చితంగా మీరు కూడా ఈ మండపాన్ని విజిట్ చేయండి అక్టోబర్ 3 లోపు. ఒక్కసారి ఆర్గనైజర్ మాటల్లో ఈ మండపం యొక్క విశిష్టత గురించి మీరు కూడా వినండి. మీకు ఎలా అనిపించింది? అండి, మేము హరిబౌలి బాలగణేష్ మండలి నుంచి మాట్లాడుతున్నాం. గత 10 సంవత్సరాల నుంచి అమ్మవారు కుసబెట్టడం జరిగింది. సో ప్రతి సంవత్సరం ఏంటంటే ఒక కొత్త కాన్సెప్ట్ తోని డెకరేషన్ మీరు చూడొచ్చు. ప్రతి ఒక్క ఇయర్ ఒక్కొక్క విధంగా డెకరేషన్ మనము ప్లాన్ చేస్తాం అనమాట. సో మనది ఈ సంవత్సరం వచ్చేసి టోటల్ ఎకో ఫ్రెండ్లీ థీమ్ తో వచ్చినాం ఈసారి. సో అమ్మవారు చూడండి, ఈసారి 21 ఫీట్స్ ఉంది మనది. అట్రాక్షన్ వచ్చేసి అమ్మవారిది అలంకరణ, ఇంకోటి శారీ డ్రైపింగ్ అండి. మనది ఏంది అంటే అమ్మవారిది డైలీ అలంకరణ డైలీ చేంజ్ అవుతుంది మనది. ఇంకోటి మన దగ్గర పొద్దున సాయంత్రం పూజలు అవుతాయి అమ్మవారికి. మన లొకేషన్ వచ్చేసి హరిబౌలి బాలగణేష్ మండల్, హరిబౌలి బంగారు మైసమ్మ టెంపుల్ దగ్గర ఉంది. దాని పక్కన ఆపోజిట్ బిఎం మెటల్ మార్ట్. ఈ మండపం అయితే డిఫరెంట్ గా ఉంది. అసలు ఈ మండపం ఇలా ఉండడానికి కారణం ఏంటి? అసలు ఈ మండపంకి ఎంత ఎక్స్పెండిచర్ అయింది? ఈ మండపం అంతా మనం స్వయంగా డిజైన్ చేసింది అన్న. ఈ మండపం మొత్తము ఇదేంటి అంటే ఒక ఎకో ఫ్రెండ్లీ థీమ్ తీసుకొని మొత్తం బ్యాంబూస్ తోని, జూట్ తోని తయారు చేసిన మండపం ఇది. ఈ విగ్రహం ఎక్కడ తయారు చేయించారు? ఈ విగ్రహం వచ్చి శ్రీ చౌదరి ఆర్ట్స్ తయారైంది విగ్రహం. ఇది ఏంటంటే మనం స్పెషల్ ఇంట్రెస్ట్ తోని సపరేట్ గా డిజైన్ చేయించుకొని ఈ విగ్రహం తయారు చేయించుకున్నాం. ఆ 2 పక్కల బ్లాక్ టైగర్స్ అనేవి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఈ డిజైన్ మీరు ఎక్కడైనా చూసారా, లేదంటే మీకు వచ్చిన థాట్? చాలా టైగర్స్ లా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టైగర్స్ ఉన్నాయి. సో రెగ్యులర్ గా yellow అండ్ బ్లాక్ స్కిన్ తో ఉన్న టైగరే ఉంటది కాబట్టి మనం కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పేసి ఆ కలర్ తీసుకుంటాం. ప్రధానం వచ్చేసి మనం ఇదే ప్లేస్ లో గణేశుని విగ్రహం కూడా కూర్చోబెడతాము. అది కూడా చాలా భారీ ఎత్తున చేస్తాం అనమాట. సో వినాయక చవితి అప్పుడు 10 రోజులు అన్నదానం పెడతాము. నవరాత్రి ఉత్సవాలలో ఏంటంటే ప్రతి ఒక్కరు ఫాస్టింగ్ ఉంటారు, ఉపవాసాలు ఉంటారు కాబట్టి మనము నవరాత్రి ఫెస్టివల్ ఏం అన్నదానం పెట్టాం. ఈ విగ్రహం నిమజ్జనం ఇప్పుడు? మన విగ్రహం నిమజ్జనం వచ్చేసి 3rd కు ఉందండి. అంటే ఫెస్టివల్ నెక్స్ట్ డే, దసరా నెక్స్ట్ డే ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ అవుతుంది మనది. సో విగ్రహ విసర్జనది కూడా పెద్ద గ్రాండ్ ప్రొసెషన్ ఉంటుంది మనది. సో అందరూ తప్పకుండా రావాలి. ఆ గ్రాండ్ ప్రొసెషన్ ని ఇంకా గ్రాండ్ గా చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈ విసర్జన ఎక్కడ జరుగుతుంది? ఈ విసర్జన వచ్చేసి ట్యాంక్ బండ్. ఏమైనా వేలం పాట ఉందా ఇక్కడ? వేలం పాట అట్లాంటిది ఏముండదండి. ఇది అన్ని అమ్మవారికి పూజలైనవి కాబట్టి పూజలైన వస్తువులు మేము అమ్మము. అది అమ్మవారిదే కాబట్టి మేమే తీసుకుంటాం. ఎవరైతే మెంబర్స్ ఉన్నామో మేమే తీసుకుంటాం. వేలం పాట అట్లాంటిది ఏముండదు ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ. హరిబౌలిలో ఉన్న ఈ ఎకో ఫ్రెండ్లీ దుర్గామాత మండపం మీరు తప్పకుండా విజిట్ చేయాలి. భక్తితో పాటు నేచర్ ప్రొటెక్షన్ కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ సెట్ చేశారు వీళ్ళైతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలానే ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు. మరి